అది 1946 ఆగస్టు 16. భారతదేశం స్వతంత్రానికి కేవలం 1 సంవత్సరం దూరంలో ఉంది. కానీ అదే సమయంలో కలకత్తా నగరంలో చరిత్రలోనే అత్యంత భయంకరమైన మతపరమైన హింసను చూడబోతోంది. ఈ సంఘటనను డైరెక్ట్ యాక్షన్ డే మరియు దాని తరువాత జరిగినటువంటి సంఘటనను గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్గా చరిత్ర గుర్తించింది. ఇది కేవలం ఒక నిరసన మాత్రమే కాదు, అధికారం కోసం జరిగిన పోరు, మతపరమైన అనుమానాలు, చివరకు వేలాది మంది ప్రాణాలను బలికొన్న హింస. ఒక్కసారి ఈ క్లిప్ ని వినండి. 1935-37 మనం చాలా పెద్ద తప్పు చేసాం. మన మహిళల్ని బట్టలు లేకుండా వాళ్ళ జుట్టులతో ఏలాడదీశారు. అప్రాక్సిమేట్లీ ఒక 20,000 మందిని చంపేసి అక్కడ పడేసినారు. రాబందులు వచ్చి మన బాడీని పీక్కు తింటుంటాయి. అంత దారుణమైన పరిస్థితి. ముఖ్యంగా ఐక్య భారతదేశం అనే ఆలోచనను మరింత బలహీనపరిచినటువంటి ఈ సంఘటనల్లో కలకత్తా హింస ఒకటిగా మారింది. అయితే ఈ రక్తపాతం ఒక్క రోజులో మొదలైంది కాదు, దాని వెనకాల నెలల తరబడి పెరిగిన రాజకీయ ఉద్రిక్తత ఉంది. 2వ ప్రపంచ యుద్ధం ముగిసింది. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భారతదేశం ఎలా ఉండాలి? ఒకవైపు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, వారి లక్ష్యం ఒక్కటిగా ఉన్న ఐక్య భారతదేశం. మరోవైపు మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో ఆల్ ఇండియా ముస్లిం లీగ్, వారి ప్రధాన డిమాండ్ ఏంటంటే ముస్లింల కోసం ప్రత్యేక దేశం కావాలి, అదే పాకిస్తాన్. ఈ 2 వర్గాల మధ్య విభేదాలు రోజురోజుకు తీవ్రమయ్యాయి. ఈ పరిస్థితిని పరిష్కరించడానికి బ్రిటిష్ ప్రభుత్వం చివరిగా ఒక ప్రయత్నం చేసింది, అదే 1946 క్యాబినెట్ మిషన్. 1946 మార్చిలో క్యాబినెట్ మిషన్ భారతదేశానికి వచ్చింది. దీని యొక్క ప్రధాన లక్ష్యం భారతదేశానికి అధికార బదిలీని శాంతియుతంగా చేయడం కోసం, అలాగే సాధ్యమైనంత వరకు భారతదేశాన్ని ఒకటిగా ఉంచడం. అయితే వాళ్ళు ఒక క్లిష్టమైన సమైక్య ప్రణాళికను ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వానికి రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్ వంటి పరిమిత అధికారాలు మాత్రమే ఉండాలి. మిగిలిన అధికారాలు ప్రావిన్సులు వాటి గ్రూపుల వద్ద ఉండాలి. అంతేకాకుండా ప్రావిన్సులను 3 పెద్ద గ్రూపులుగా ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు. ఒకటి ప్రధానంగా హిందూ మెజారిటీ ఉన్న ప్రాంతాలు, రెండోది వాయవ్యంలోని ముస్లిం మెజారిటీ ఉన్న ప్రాంతాలు, మూడవది బెంగాల్, అస్సాంతో కూడిన గ్రూప్. ఈ ప్రణాళిక పాకిస్తాన్ను నేరుగా అంగీకరించలేదు, కానీ ముస్లిం మెజారిటీ ప్రాంతాలకు విస్తృతమైన స్వయం ప్రతిపత్తి లభించే అవకాశాన్ని ఇచ్చింది. ఇక్కడే అసలు సమస్య మొదలయ్యింది. కాంగ్రెస్, ముస్లిం లీగ్ ఒకే ప్రణాళికను అంగీకరించినా దాని అర్థం మాత్రం వేరువేరుగా చూశాయి. ముస్లిం లీగ్ ప్రావిన్షియల్ గ్రూప్కి చాలా ముఖ్యమైనది. కాంగ్రెస్ మాత్రం ప్రావిన్సులకు తమ నచ్చిన గ్రూపును ఎంచుకునే స్వేచ్ఛ ఉందని భావించింది. అంటే ఒప్పందం ఒకటే, కానీ భవిష్యత్తుపై ఇద్దరి ఆలోచన పూర్తిగా వేరేగా ఉన్నాయి. 1946 జూలై 10న జవహర్లాల్ నెహ్రూ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో కాంగ్రెస్ ఈ ప్రణాళికకు పూర్తిగా కట్టుబడి లేదని, అవసరమైతే భవిష్యత్తులో మార్పులు చేయడానికి మాకు స్వేచ్ఛ ఉందని చెప్పారు. ఈ వ్యాఖ్య ముస్లిం లీగ్లో తీవ్ర అనుమానాలకు దారితీసింది. జిన్నా మరియు ముస్లిం లీగ్ నాయకులు మధ్య ఒక భయం ఏర్పడింది. అదేంటంటే కాంగ్రెస్ చివరకు ఈ ఒప్పందాన్ని మార్చి హిందూ మెజారిటీ ఆధిపత్యాన్ని ఏర్పాటు చేస్తుందేమో అని అనుకున్నారు. తరువాత ముస్లిం లీగ్ క్యాబినెట్ మిషన్ పై పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయింది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ కూడా ఈ పరిణామాన్ని దేశ విభజనకు దారితీసే కీలక మలుపుల్లో ఒకటిగా చూశారు. చివరకు 1946 జూలై 29న ముస్లిం లీగ్ ఈ క్యాబినెట్ మిషన్ ప్రణాళికకు మద్దతును ఉపసంహరించుకుంది. అదే సమయంలో జిన్నా ఒక తీవ్రమైన ప్రకటనను చేశారు. ఈరోజు మనం రాజ్యాంగపరమైన పద్ధతులకు వీడ్కోలు పలికాం. ఆ తర్వాత వచ్చిందే ఈ డైరెక్ట్ యాక్షన్ డే. ముస్లిం లీగ్ 1946 ఆగస్టు 16ను డైరెక్ట్ యాక్షన్ డేగా ప్రకటించింది. పాకిస్తాన్ను సాధించడానికి ప్రత్యక్ష చర్యకు దిగాలని పిలుపునిచ్చింది. కానీ డైరెక్ట్ యాక్షన్ డే అంటే ఏంటి? కొంతమంది దీన్ని హార్తల్, బంద్, శాంతియుత నిరసనలుగా భావించారు. కానీ అప్పటికే రాజకీయ వాతావరణం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఈ నిరసనలో భాగంగా మొదటి రోజే ఏకంగా 50,000కి పైగా బెంగాల్లోని ముస్లింలు పాల్గొన్నారు అని ఒక అంచనా. ఈ నిరసనల్లో జిన్నా చేసిన కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు ఈ పరిస్థితిని మరింత వేడెక్కించాయి. కలకత్తా అప్పటికే ఒక కుంపటిలా ఉంది. చిన్న నిప్పు రవ్వ చాలు అది మంటగా మారడానికి. అప్పటి కలకత్తాలో హిందువులు మెజారిటీగా ఉన్నారు, కానీ మొత్తం బెంగాల్ మాత్రం ముస్లిం మెజారిటీ గల ప్రావిన్స్. అయితే ఆర్థిక, రాజకీయ, మతపరమైన విభేదాలు ఇవన్నీ కలిసి పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చాయి.
అప్పటి బెంగాల్ ముఖ్యమంత్రి హుస్సేన్ షాహిద్ సుహర్దీ కూడా ముస్లిం లీగ్ నాయకుడు. ఆయన ఆగస్టు 16ను అధికారిక సెలవు దినంగా ప్రకటించాడు. దీనిపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. ఎందుకంటే ప్రజలు పనులకు వెళ్లకుండా పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వస్తే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పే ప్రమాదం ఉంది. అదే సమయంలో ప్రభుత్వం ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తుంది అనే ఆరోపణలు కూడా వచ్చాయి. పోలీసులు, సైన్యం తగిన విధంగా జోక్యం చేసుకోరనే భావన కూడా వినిపిస్తుంది. ఈ ఆరోపణలన్నీ చాలా తీవ్రమైనవి. ఎందుకంటే ప్రజలకు ఒకసారి ప్రభుత్వం మనల్ని రక్షించదు అనే భావన కలిగితే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కలకత్తాలో కూడా అదే జరిగింది. 1946 ఆగస్టు 16 డైరెక్ట్ యాక్షన్ డే ప్రారంభమైంది. ముస్లిం లీగ్ కార్యకర్తలు హార్తలను అమలు చేయడం ప్రారంభించారు. కొన్ని ప్రాంతాల్లో బెదిరింపులు, బలవంతం జరిగినట్టు నివేదికల్లో వచ్చాయి. తరువాత పరిస్థితి పూర్తిగా హింసాత్మకంగా మారింది. ఈ ముస్లిం లీగ్ కార్యకర్తలు పెద్ద పెద్ద గుంపులుగా మారి కొన్ని హిందూ దుకాణాలు, ఇల్లు, వ్యాపారాలపై దాడులు చేయడం ప్రారంభించాయి. దోపిడీలు, దాడులు జరిగాయి. ప్రారంభ దశలో పోలీసుల స్పందన తగినంత లేకపోవడం వలన ఈ పరిస్థితి మరింత దిగజారింది. కానీ మరుసటి రోజే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 1946 ఆగస్టు 15న హిందూ, సిక్ గుంపులుగా ఏర్పడి తీవ్ర ప్రతీకారం తీర్చుకోవడం ప్రారంభించారు. ఇక ఇది ఒక రాజకీయ నిరసనగా కాదు, అది ఒక మతపరమైన యుద్ధంలా మారింది. ఒకవైపు ముస్లిం లీగ్కి చెందినటువంటి నేషనల్ గార్డ్ వంటి సంస్థలు, మరోవైపు హిందూ నాయకులు, స్థానిక బలగాలు నిలబడ్డాయి. గోపాల్ పాటి ముఖర్జీ వంటి వ్యక్తులు కూడా తమ అనుచరులను సమీకరించి ప్రతీకారానికి పిలుపునిచ్చారు. ఆగస్టు 18, 19 నాటికి కలకత్తా ఒక సంపూర్ణ మతపరమైన యుద్ధభూమిగా మారిపోయింది. హిందూ, ముస్లిం, సిక్కులు పరస్పరం దాడి చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో స్థానిక అండర్ వరల్డ్ కూడా హింసల్లోకి దిగింది. పోలీస్ వ్యవస్థ, చట్టం, ప్రభుత్వ నియంత్రణ దాదాపుగా కుప్పకూలిపోయింది. చరిత్రకారులు దీన్ని హింసపై ప్రైవేటీకరణ అని వర్ణించారు. అంటే ప్రజలు తమ రక్షణను ప్రభుత్వంపై వదిలిపెట్టకుండా తామే ఆయుధాలను పట్టుకొని నిలబడ్డారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. మృతుల సంఖ్యపై ఇప్పటికీ పూర్తి ఏకాభిప్రాయం అయితే రాలేదు. వివిధ అంచనాల ప్రకారం సుమారుగా 5,000 నుంచి 10,000 మధ్య వరకు ఉండవచ్చునని, 1,00,000కు పైగా ప్రజలు నిరస్త్రాయులయ్యారని కొన్ని అంచనాలు చెబుతున్నాయి. ఆస్తులు, దుకాణాలు, వ్యాపారాలు, ఇల్లు భారీగా ధ్వంసమయ్యాయి. ప్రజలు రాత్రిళ్ళు తమ ఇళ్ల పైకప్పులపై కూర్చొని తమను తాము రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చేతికి దొరికిన వస్తువులనే ఆయుధంగా చేసుకున్నారు. వేడి నీరు, కారప్పొడి, యాసిడ్ బల్బులతో ప్రాణాలు నిలుపుకోవడానికి సిద్ధంగా ఉండేవారు. భయం ప్రతి ఇంటిలోని వ్యాపించింది. అమెరికన్ ఫోటోగ్రాఫర్ మార్గరెట్ బోర్స్వైట్ తీసిన ఫోటోలు ఈ హింసను ప్రపంచానికి చూపించాయి. వీధుల్లో పడి ఉన్న మృతదేహాలు, శవాల చుట్టూ తిరుగుతున్న రాబందులు, కాలిపోయిన ప్రాంతాలు, విధ్వంసమైన నగరాలు, కలకత్తాలో జరిగిన మారణహోమం ఎంత భయంకరంగా ఉందో ప్రపంచాన్ని తెలియజేశాయి. కానీ ఈ హింసకు మరొక భయంకరమైన కోణం కూడా ఉంది. మహిళలను లక్ష్యంగా చేసుకోవడం, లైంగిక హింసలు, అత్యాచారాలు, అవయవాలను ఛేదించడం, వారిని సజీవంగా కాల్చివేయడం వంటి సంఘటనలు కూడా రికార్డుల్లో నమోదయ్యాయి. వాళ్ళు ఈ సమాజాన్ని అవమానించడానికి మహిళలపై హింసను ఒక ఆయుధంగా ఉపయోగించడం వలన మతపరమైన ఘర్షణలో భయంకరమైన స్థాయికి చేరుకుంది. కలకత్తాలో జరిగిన ఈ హింస అక్కడితో ఆగిపోలేదు. అది ఒక చైనా ఫైర్లా ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. బీహార్తో పాటు ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రతీకార హింస, సామూహిక మారణకాండాలు జరిగాయి. ఒక ప్రాంతంలో జరిగిన హింసకు మరో ప్రాంతంలో ప్రతీకారం, ఆ ప్రతీకారానికి ఇంకో చోట మళ్ళీ ప్రతీకారం, ఇలా హింస ఒక అంతులేని చక్రంగా మారిపోయింది. ఈ పరిస్థితిపై భారతదేశ నాయకులు కూడా తీవ్రంగా స్పందించారు. మహాత్మా గాంధీ ఈ హింసను ఆపడానికి నేరుగా ప్రజల మధ్యకు వెళ్ళారు. గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళి శాంతి కోసం పిలుపునిచ్చారు. అవసరమైతే ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన భావించారు. మరోవైపు సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి కాంగ్రెస్ నాయకులు ఈ హింసను ఒక తీవ్రమైన సందేశంగా కనిపించింది. ముస్లిం లీగ్తో ఇక కలిసి అధికారాన్ని పంచుకోవడం దాదాపు అసాధ్యం అని ఆయన భావించారు. జిన్నాకు మాత్రం ఈ హింస తన రాజకీయ వాదనకు బలాన్ని ఇచ్చింది. మనం ఇక కలిసి జీవించలేము. ఈ వాదన కలకత్తా హింసకు ఒక ఉదాహరణగా మిగిలింది. అయితే కలకత్తా రక్తపాతం ఒక ప్రశ్నను రాజకీయ నాయకుల ముందుంచింది. ఈ దేశం ఒకటిగా ఉండటం మంచిదా లేక విడిపోవడం మంచిదా? దేశ విభజన ఎంత విషాదకరమైన, నిరంతరం మతపరమైన అంతర్యుద్ధం కంటే తక్కువ ప్రమాదకరమని కాంగ్రెస్లో కొందరు నాయకులు భావించడం ప్రారంభించారు. ఈ ఆలోచన ముస్లిం లీగ్ కూడా
రాజకీయంగా మరింత బలం వచ్చింది. చివరకు బెంగాల్ను కూడా విభజించాలి అనే డిమాండ్లు వచ్చాయి. అయితే కలకత్తా భారతదేశంలో ఉండేలా చూడాలి అనే రాజకీయ ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయి. ఒకప్పుడు రాజకీయ చర్చలకు కేంద్రంగా ఉన్న కలకత్తా ఇప్పుడు విభజనకు ప్రతీకగా మారిపోయింది. కాగితంపై జరిగిన రాజకీయ చర్చలు, సభల్లో చేసిన ప్రసంగాలు, పార్టీల మధ్య జరిగిన వాదనలు చివరకు వీధుల్లో రక్తపాతంగా మారాయి. కలకత్తా హింస విభజనను కేవలం రాజకీయ నిర్ణయంతో కాకుండా ఒక రక్తంతో ముద్రించబడిన చారిత్రక వాస్తవంగా మార్చింది. అయితే ఇప్పటికీ ఈ సంఘటనలను ఎందుకు గుర్తు చేసుకోవాలి? ఎందుకంటే హింసకు సంబంధించిన జ్ఞాపకాలు ఇప్పటికీ రాజకీయాల్లో ప్రస్తావించబడుతున్నాయి. వివిధ వర్గాలు తమ రాజకీయ కథనాలలో ఈ చరిత్రను ఉపయోగించుకుంటున్నాయి. ఈ మధ్య కాలంలో ది బెంగాల్ ఫైల్స్ వంటి సినిమా కూడా ఈ చరిత్రపై మరోసారి రచకు కారణమయ్యింది. అంటే గతం నిజంగా గతమైపోయిందా అంటే అస్సలు కాదు. అందుకే 1947 పార్టీషన్ ఆర్కీవ్ అండ్ కలకత్తా పార్టీషన్ మ్యూజియం వంటి సంస్థలు అప్పటి ప్రజల వ్యక్తిగత అనుభవాలు, జ్ఞాపకాలు, బాధలను నమోదు చేస్తున్నాయి. ఎందుకంటే చరిత్ర అంటే కేవలం నాయకుల ప్రసంగాలు కాదు, ఇళ్లను, కుటుంబాలను కోల్పోయిన వారి కథలు, తమ పొరుగు వారినే శత్రువులుగా చూడాల్సి వచ్చిన వారి కథలు, ఇవన్నీ కూడా చరిత్రలో భాగమే. కలకత్తా మారణహోమం తరువాత ఐక్య భారతదేశం అనే రాజకీయ ఆలోచన కొనసాగించడం మరింత కష్టతరమైంది. చివరకు విభజన ఆ మంట